అన్నగారిని చూడగానే పెద్దింటి కోడలైన తన చెల్లెలు ఆప్యాయంగా స్వాగతం పలికి కాళ్లకు నీళ్ళిచ్చి కుశలం పలికి తన పుట్టింటి కబుర్లు విని కన్నీరు నింపిన వైనం వింటే మన కళ్ళు చెమరుస్తాయి. ఆనందానికి దుఃఖానికి సైతం స్పందించే ఈ కంట తడిపెట్టని ఉదంతం ఉండదేమో. ఆలోచిస్తే భాషకు దొరకని అనంతకోటి భావాలను కళ్ళు పలికిస్తాయని, కంటి భాష ఒక ప్రత్యేకమైనదిగా కళ్ళు పలకరించే తీరు అప్పటి ఆ వయస్సులోని వారికే ఎరుక. కమ్మని ప్రేమను రగిలించవచ్చు, కలవరపెట్టనూ వచ్చు. అలా ఎన్నో విధాలుగా రసార్ద్ర భావన ధ్వనించే విభిన్న భావాలను ఒకే సమయంలో కన్ను ప్రకటించగలదని భాగవతం కూడా ఈ విషయం ప్రస్తావించింది. అదేవిధంగా ఒక నర్తకి లేదా ఒక నటుడు కన్ను ప్రాధాన్యాన్ని ఎంతో మార్దవంగా భీషణ ప్రతిజ్ఞల ఘోషణలతో ప్రదర్శించే సన్నివేశాలు అనేకం. ఈ విధంగా పారవశ్యత, అభిమానం, కృతజ్ఞత, క్రోధం, లాలిత్యం ఇలా నవరస భావాలను కళ్ళు ప్రదర్శించగలవు. శాస్త్రాల సారాంశం కూడా ఇలా వివరించబడింది. మనం మాట్లాడేదానికంటే చూచి గ్రహించేదే ద్విగుణీకృతమై ఉంటుందని బ్రహ్మచే చెప్పబడినది. అందుకే మానవులకు 2 కళ్ళు, 1 నాలుక ఏర్పరచబడినది. దీని అర్థం వీలైనంత ఎక్కువ గ్రహించి కళ్ళ ద్వారా సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి.